వాక్యము బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి రావడం, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ మాట చూడండి ఎంత బాగా రాయకూడదు. ఇక్కడ 2వ అధ్యాయము 2వ వచనం. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు వాక్యం వచ్చింది. జకర్యా కూడా వాక్యం వచ్చింది. కానీ జకర్యా ఒక్క చిన్న మాట అవునా అన్నాడు. వెంటనే అవునా అన్నాడు. గబ్రియేలు మామూలు, గబ్రియేలు కార్యాలు మామూలు, దేవుని శక్తితో నింపవాలి. గబ్రియేలుకు ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడితే పడవచ్చు. అయితే మరియ దగ్గరికి వచ్చినప్పుడు అదే గబ్రియేలు చిత్తం అంటుంది. సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొను, అప్పుడు నీకు గర్భం వస్తుంది. 6 నెలల తర్వాత మరియ దగ్గరికి వచ్చి మాట్లాడు. 6 నెలలకు ముందు జకర్యా ఆ యాజకత్వంలో ఆయన క్రమం వచ్చినప్పుడు వెళ్ళి ఆయన ధూపం వేస్తుంది దేవుడికి. అప్పుడు కెరూబుల దగ్గర ఆ స్థానంలో కూర్చున్న గబ్రియేలు మాట్లాడుతుంది. ఏమన్నది? నీకు అవునా అని సందేహించినందుకు నోరు. ఈ నోరు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తాయి? మళ్ళీ పేరు పెట్టేదో వస్తుంది. దేవుడి కార్యాలు ఇదే బాప్తిజం ఇచ్చి యోహాను మరియమ్మ ప్రైజ్లాడ్ చెప్పినప్పుడు కడుపులో ఉంది కంతులేసిండు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి శిష్యులు పంపినప్పుడు ఇక ఏమైనా ఇంకా ముందు ఎవరన్నా రావాలా కనుక్కోవాలి. యేసు ప్రభు వారి నోటి నుంచి ఒక మాట వస్తుంది, అద్భుతమైన మాట. ఏమంటారు తెలుసా? స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు ఇతనే కానీ ఇతని కంటే అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో శ్రేష్ఠుడుగా ఎంచబడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి నుంచి వచ్చే మాట, ఆలోచన, దేవుడిలో ఉన్న భక్తి, అన్ని విషయాలు. గొప్ప వ్యక్తులకే జరిగినప్పుడు నువ్వు నేనంత ఆయన స్కేలింగ్ లో చూడండి ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో దేవుడు. ఆయన చేసేటటువంటి బ్యాలెన్స్ లో అందుకనే పౌరు ఒక మాట అంటాడు. గలతీయులకు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక